సీఎం గారి పరిస్థితి ఘోరంగా ఉందిగా. ఆయన సభ మీద రాకముందే ఆయన సభే ఎక్కనియొద్దని చెప్పేసి గురుకుల పాఠశాలకు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా మన ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పేసి పైన తెలంగాణ రాష్ట్రంలో ఏతుల మాటలకేం తక్కువ లేదన్నమాట. ఇక చూడండి మీరు. అమ్మ బాబోయ్, సీఎం గారు ఇదండి మీ పనితీరు. మీరు 3 సంవత్సరాల తరగబెట్టింది ఇది, మీరు వెలగబెట్టింది ఇది. మీ వల్ల తెలంగాణ ప్రజలే అనుకున్నాం. ఈరోజు ఉపాధ్యాయుల సంఘం కూడా నీ వల్ల ఇబ్బంది పడుతుందంటే ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉండేందుకు అంటున్నా. సప్పులు లేక తూర్పు తిరిగి దండం పెట్టుకొని నెత్తి మీద కాళేశ్వరం జలాలు నెత్తి మీద పోసుకొని, లేకుంటే గోదావరి పుష్కరాల్లో పోయి తానాలు యాగాలు చేసి నెత్తి మీద గింత నీళ్లు చల్లుకొని తూర్పు దండం పెట్టి రాజీనామా చేసుకోవచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఎన్నని తిట్లు వింటారండి, ఎన్నని తిట్లు వింటారు, ఎంతమందిని మీ మీద తిరగబడేటట్టు చేస్తారు. అయినా కూడా మీకు మళ్ళీ మేమే వస్తాం, మేమే 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళ దాకా ప్రజలు మాకు గట్టిగా పార్టీ మీదనే సమాధి కట్టేటట్టు ఉన్నారు, మమ్మల్ని గట్టిగానే అని చెప్పేసి మాట్లాడే మీరు ఈరోజు పిల్లలు దేక్తలేరు, ఈరోజు మిమ్మల్ని మంత్రులు దేక్తలేరు, కేసీఆర్ అసలే దేకడం లేదు, ప్రజలు కూడా నిన్ను దేకడం లేదు. ఆఖరికి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం కూడా మీ మీద తిరగబడే. ఇంకేం సాధిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? సాధించడానికి మీ దగ్గర ఇంకేముంది? ఏమైనా సాధించగలిగారా? నాకైతే ఇక్కడ ఏం అవపడతలేదు. ఒక అవమానం, అన్యాయం, అక్రమం తప్ప నాకు ఏం అవపడతలేదు. ముఖ్యమంత్రి ఇట్లాంటోడు అని చెప్పుకోవడానికి ఒక్క వీడియోలు చాలు నిదర్శనం. 2-3 వీడియోలు చాలు మీకు. వేరే ముచ్చేటే వద్దనేది ఇక్కడ మన క్లారిటీగా కనబడతా ఉంది. ఏం దేవద్దామంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏమైనా పనికొచ్చే చేద్దామంటారా? 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడతావు కదా, మాట్లాడితే కంపేర్ చేసుకో. 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ టీచర్స్ని ఎట్లా చూసుకున్నాడు, ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చిండు, ఏ విధంగా వాళ్ళను జాబ్లో చేర్చుకున్నాడు, ఏ విధంగా జీతాలు పెంచిండు, ఏ టైంకి జీతాలు ఇచ్చిండు అని ఒకసారి కనుక్కోకపోయినావా? మనకు అవన్నీ రాదు కదా. ఇట్లాంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటే మన దగ్గర ఉండదు. మన దగ్గర ఉండేది ఒకటే తిట్ల పురాణం. ఒక్క తిట్ల పురాణాన్ని పట్టుకొని ఈరోజు తెలంగాణకు సీఎం అయినావు. అబద్ధం ఆడి ఇంకెన్ని రోజులు ఉంటావు? మహా అయితే ఇంకో 4 నెలలు ఉంటావు, మహా అయితే ఇంకో 5 నెలలు ఉంటావు, 1 సంవత్సరం ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు. తర్వాత ఏంది నీ పరిస్థితి? ఊర్లలో పోతున్నా నిన్ను ఎవ్వరు కూడా పట్టించుకోడు. మనకు కనబడుతుంది. ఏదో మనం అతిశయోక్తి ఉపయోగించి చెప్పే ముచ్చట కాదు ఇక్కడ. పట్టించుకోరు మొదలు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత దమ్ము ధైర్యం ఉంటే ఊర్లలో తిరగండి. మీరు ఊర్లలో తిరగండి. ప్రజలు చెప్పులతో కొడతారు, పెండతోటి కొడతారు ముఖం మీద. అంత కోపం మీద ఉన్నారు ప్రజలు. ఆషమాషికం లేరు కదా. వీరోసారి బయటికి వెళ్తే తెలుస్తుంది. స్టేజ్ల మీద సింహాలు, స్టేజ్ దిగ్గాన పిల్లులు, ఇట్లాంటి కార్యక్రమాలు మిమ్మల్ని మించడంలో వేరొకరు చేయరు. బూతుల విషయంలో తెలంగాణ తరపున భారతదేశానికి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చే అంత గట్స్ ఉన్న నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు తిట్ల పురాణంలో. ఇక ఆయనను మించిన తిట్లోడు మరొకడు ఉండడు, ఏ లెక్కన కూడా ఉండడు. సో నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి గడియ స్టార్ట్ అయింది, శని మొదలైంది రేవంత్ రెడ్డి యొక్క దిశలో. ఇక విలయ తాండమే, ప్రళయ తాండమే ఆయన పైన.